ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఇంటర్ రద్దు, విద్యా వ్యవస్థలో మార్పులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2025 నుంచి ఇంటర్ బోర్డు పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రణాళిక మొదలుపెట్టింది. దీని స్థానంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపీ అమలు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలోని ఇంటర్ బోర్డు రద్దు చేసేందుకు రెవెన్యూ సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేర్వేరుగా కొనసాగుతుండగా కొత్త విధానం అమల్లోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రద్దై స్కూల్ ఎడ్యుకేషన్ అమల్లోకి రానుంది. అయితే నూతన విధానం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారంగా తగ్గనుండగా ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు దెబ్బపడనుంది. ఇప్పటికే ఎన్ఈపీ 2020 ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఎడ్యుకేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలు మాత్రమే ఎన్ఈపీ 2020ను అమలు చేయట్లేదు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్ఈపీ విధానాలు అమలు చేయాలని కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 2020 ఏర్పాటైన ఎన్ఈపీ తెలంగాణలో అమలు చేయకపోవడంపై కేంద్రం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎడ్యుకేషన్ క్యాబినెట్ సబ్ కమిటీలోనూ ఎన్ఈపీ అమలుపై చర్చించగా కమిటీకి అధికారులు వివరణ ఇచ్చారు. ఎన్ఈపీ అమల్లో మెరిట్స్, డిమెరిట్స్పై నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ సెక్రటరీ క్యాబినెట్ సబ్ కమిటీ కోరింది. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ఎన్జీఓలు, మేనేజ్మెంట్లతో పాటు మాట్లాడాలని కోరింది. ఇక 5+2+3+2 అంటే 5 వరకు అంటే ప్రైమరీ, 7 వరకు అంటే అప్పర్ ప్రైమరీ, 10 వరకు అంటే హై స్కూల్, ఇంటర్ విద్యా విధానం అమల్లో ఉండగా 5+3+3+4 విధానం ప్రైమరీ నుంచి 5 వరకు ప్రీ ప్రైమరీ, 8 వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్లో అమలు చేయాలని కేంద్రం ప్లాన్ చేసింది. మొదటి 10 ఏళ్ళు అంగన్వాడీ, 3 ఏళ్ళు ప్రీ స్కూల్, 1-2 తరగతులు ఉండనున్నాయి. 3 4 5 క్లాసులు, ఆ తర్వాత 3 ఏళ్ళు 6, 7, 8 తరగతులు ఉంటాయి. చివరి 4 ఏళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 600 జూనియర్ కాలేజీలు, ఇంటర్ కమిషనరేట్ పరిధిలో 420 సర్కారు కాలేజీలు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంటర్ విద్యా విలీనం చేయాలని సూచిస్తున్నారు. పర్యవేక్షణ మరింత ఈజీగా ఉండడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గనుంది. ఇంటర్ ఎత్తివేసిన మంచిదని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1వ తరగతి చేరాలంటే 6 ఏళ్ళు నిండాలని కేంద్రం విద్యాసంస్థలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలతో పాటు సిబిఎస్ఈ సిలబస్ స్కూళ్లను ఈ నిబంధన అమల్లో ఉంది. స్టేట్ సిలబస్ స్కూల్లో 5 ఏళ్ళు నిండితే అడ్మిషన్లు ఇస్తున్నారు. అలాగే 5వ తరగతి వరకు మాతృభాష, స్థానిక భాషలోని విద్యా బోధన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైయర్ ఎడ్యుకేషన్ హానర్స్ డిగ్రీ పేరుతో 4 ఏళ్ల డిగ్రీ సిబిఎస్ఈ విధానం బకెట్ సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా